నమస్తే ఫ్రెండ్స్. ఒమాన్ ఎయిర్వేస్‌లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు శుభవార్త. ఈ రోజు నుంచి కువైట్ ఎయిర్‌పోర్ట్ నుంచి టెర్మినల్ 4 నుండి ఒమాన్ ఎయిర్వేస్ తమ విమాన సర్వీసుల్ని తిరిగైతే ప్రారంభించింది. టాపిక్‌లోకెళ్తే ఒమాన్ ఎయిర్వేస్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేస్తూ జూన్ 25 అంటే ఈ రోజు నుంచి కువైట్‌కు మరియు కువైట్ నుంచి తమ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభిస్తున్నట్టు అధికారికంగా అయితే ప్రకటించింది. గత కొన్ని నెలలుగా ప్రాంతీయ ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితులు మరియు కొన్ని దేశాల గగనతల పరిమితుల కారణంగా ఒమాన్ ఎయిర్వేస్ కువైట్ సహా పలు డెస్టినేషన్లకు తమ విమాన సర్వీసుల్ని తాత్కాలికంగా అయితే నిలిపివేసింది. అయితే ఇప్పుడు పరిస్థితులు కొంతమేర మెరుగుపడడంతో కువైట్ రూట్లో మళ్లీ విమానాలు నడపడానికి ఒమాన్ ఎయిర్వేస్ నిర్ణయించింది. అయితే ప్రయాణికులకు ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా ఒమాన్ ఎయిర్వేస్ అయితే గుర్తు చేసింది. సాధారణంగా ఒమాన్ ఎయిర్వేస్ విమానం కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 1 ద్వారా ఆపరేట్ అయితే అవుతుంది. కానీ ప్రస్తుతం తాత్కాలికంగా టెర్మినల్ 4 నుంచి తమ విమాన సర్వీసులు నడుపుతామని చెప్పేసి ఒమాన్ ఎయిర్వేస్ అయితే స్పష్టం చేసింది. ఇంకా అలాగే ఎవరైతే ప్రయాణికులు ఒమాన్ ఎయిర్ లో టికెట్లు బుక్ చేసుకుని జూన్ 25 తర్వాత కువైట్ నుంచి ప్రయాణించబోతున్నారో అలాంటి ప్రయాణికులు మీరు పొరపాటును కూడా టెర్మినల్ 1 కైతే వెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడు టెర్మినల్ 1 మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. ఒమాన్ ఎయిర్వేస్ టెర్మినల్ 4 నుంచి తమ విమాన సర్వీసులు నడుపుతుంది కాబట్టి మీరు ఫ్లైట్ స్టేటస్ ను చెక్ చేసుకుని మీ టెర్మినల్ 4 కైతే వెళ్లి మీ ప్రయాణాన్ని అయితే సాగించండి. గత మార్చి నెలలో ప్రాంతీయ ఘర్షణల కారణంగా గల్ఫ్ ప్రాంతంలో కొన్ని దేశాలు తమ ఎయిర్ స్పేసుల్ని మూసివేయడంతో అనేక విమాన సంస్థలు తమ సర్వీసులను అయితే నిలిపివేశాయి. ఈ ప్రభావం ఒమాన్ ఎయిర్ పైన కూడా పడింది. దీంతో కువైట్ కు వెళ్లే మరియు కువైట్ నుంచి వచ్చే అన్ని విమానాలను ఒమాన్ ఎయిర్వేస్ తాత్కాలికంగా అయితే రద్దు చేసింది. ఇప్పుడు మళ్లీ సర్వీసులు ప్రారంభం కావడంతో ఒమాన్ మీదుగా ఎవరైతే భారతీయులు ప్రయాణిస్తున్నారో అలాంటి వాళ్లకు ఇది మంచి వార్తగా మనం చెప్పుకోవచ్చు. అలాగే రాబోయే రోజుల్లో ప్రాంతీయ పరిస్థితులను బట్టి ఇతర విమాన సర్వీసులపై కూడా విమానయాన సంస్థలు మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇదే గనక జరిగితే మన భారతీయులకు మరిన్ని ఫ్లైట్ల ఆప్షన్లు అయితే వస్తాయి. ఫ్రెండ్స్, మీరు గనక ఒమాన్ ఎయిర్లైన్స్ లో టికెట్లు బుక్ చేసుకుంటే గనక ఈ రోజు నుంచి ఒమాన్ ఎయిర్లైన్స్ కువైట్ నుంచి తమ విమాన సర్వీసులను అయితే ప్రారంభించింది. కాబట్టి మీ ఫ్లైట్ స్టేటస్ ను చెక్ చేసుకొని మీరు గనక మీ డేట్ గనక కన్ఫర్మ్ అయితే టెర్మినల్ 4 నుంచి మీ ప్రయాణం అయితే ఉంటుంది. టెర్మినల్ 4 అయితే మీరు చేరుకొని హ్యాపీగా మీ జర్నీ అయితే సాగించండి. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి గల్ఫ్ మరియు ట్రావెల్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి.